ఆయన ఏజ్ ఏంటి, ఆయన గేజ్ ఏంటి, చక్కగా ఇంట్లో ఉండి చక్కగా చేసుకోకుండా ఈ రాజకీయాలైనటువంటి ఒక రౌడీ రాజకీయాలు చేయడం ఏమిటి? శుభ్రంగా ఇంతగా ఆయన మంచి డ్యాన్స్ మాస్టర్, ఎంత బ్రహ్మాండంగా స్టెప్ చేసేస్తూ ఉంటాడు, బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసుకోవచ్చు కదా. ఈరోజు ఆయన ఆర్టిస్ట్గా ఉంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారిని డామినేట్ చేసేవాడు. ఆయన అంత పర్సనాలిటీ పెట్టుకుని అలాంటివి చేయకుండా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా, పోసాని కృష్ణమురళి పిచ్చివాగుడు వాగి జైలుకి వెళ్ళి బాబోయ్ ఇంక నాకు వద్దు బాబోయ్, నేను రాజకీయాల్లోకి రాను బాబోయ్ ఆయన వెళ్ళిపోయాడు. అలాగే వంశీ ఆయన కూడా ఇలాగే పిచ్చివాగుడు వాగి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ గారి మీద అన్ని పిచ్చివాగుడంతా వాగాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మన గన్నవరం విమానాశ్రమంలో ఈ వంశీ మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే ఎవరైనా అని చెప్పి చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు తోసేశారు. ఇదే పరిస్థితి రేపు పొద్దున పార్టీలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఇది చేశారు. ఈ అంబటి రాంబాబు గారు ఏంటంటే హాయిగా ఇంతగా కారులో వెనక సీట్లో కూర్చుని ఏసీలో 2 పెగ్గులు కొట్టుకుని జీడిపప్పు తింటూ చక్కగా ఉండకుండా ఇవన్నీ ఎందుకంట. ఇప్పుడు పరిస్థితి ఏంటి? చక్కగా ఇంతగా ఏసీలో కారులో వెనక సీట్లో దగ్గరగా కూర్చున్నాడు, డిక్కీలో పడుకున్నాడు అన్నమాట. ఈయన మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కదా, చాలా విమర్శించారు కదా. ఇదే పెద్ద మనిషి ఇదే మోతీనగర్ ఏపీ హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ ఉంటే హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన రాలేదు, చూడటానికి కూడా రాలే కనీసం. ఇదే పెద్ద మనిషి వాళ్ళ నాన్నగారు ఇదే మోతీనగర్ యాపిల్ హాస్పిటల్ అని 12 సంవత్సరాల క్రితం ఆయన హాస్పిటల్లో ఉంటే అప్పుడు నేను కూడా ఉన్నాను హాస్పిటల్ దగ్గర. మా అమ్మగారిని అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడం పక్క రూమ్లో అంబటి రాంబాబు గారు ఫాదర్ ఉన్నారు. ఫాదర్ని కనీసం అట్లీస్ట్ ఆయన చూడటానికి కదా చనిపోయాడు, నెక్స్ట్ డే నాడు చనిపోతే ఆయన చూడటానికి కూడా రాలేనటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఇంకోళ్ళ గురించి విమర్శించడం అన్నది చాలా నీచాతినీచమైన పని. మీరు శుభ్రంగా ఇంతగా చక్కగా ఏంటంటే చెప్పులు వేసుకుంటూ అంబటి సుబ్బన్న నువ్వుల నూనె ఆవకాయ అన్నము హాయిగా చక్కగా ఇది చేసుకుని మామిడికాయ పప్పు వంకాయ కూర వేసుకుని ఇంట్లో కూర్చుని తిని చక్కగా ఉండకుండా ఆయన ఏదో మినిస్టర్గా చేశారు, ఏదో సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏంటనుకుంటున్నారంటే రేపు పొద్దున్న ఏదో ఈ యొక్క రాజకీయంలో నేను ఏదో చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి మళ్ళీ ఈయనకి ఏదో పెద్ద పదవి ఇచ్చేసి ఏదో మినిస్టర్. అసలు ఆ పార్టీ అన్నది ఇప్పుడు ఇంక నెక్స్ట్ దానికి లేనే లేదు కదా. ఇంకా ఈ వైసీపీ అన్నది నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఈయనకి పదవులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారు ఈ రాజకీయంగా. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ, కృష్ణమురళి, రామకృష్ణ వీళ్ళందరూ ఎలాగైతే సైడ్ అయిపోయారో ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడతారు. ఎందుకంటే అవసరం కొద్దీ ఉపయోగించుకుంటారు అంతే. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఇదేమీ లేదు. ఈ రాజకీయంగా ఏదో ఉపయోగించుకోవడం, వాడు అవసరం తోసిన తర్వాత పక్కకు తోసేయడం, ఇలాగా ఇవన్నీ మామూలుగా జరిగేదే. కాబట్టి ఏమిటంటే ఈ అంబటి రాంబాబు గారు చక్కని జీవితాన్ని ఇదిగా లేకుండా ఒక రౌడీ రాజకీయంగా చేసి పాడు చేసుకుంటున్నారు. ఎంతోమంది దిష్టి బొమ్మలు తగలబెట్టి చెప్పులు తీసుకొట్టి ఇది చేసి ఇంత అవసరమా ఆయనకి? ఒక పెద్ద ఆయన ఏజ్ ఏంటి?